ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గురించి మనం ఒక సాధనగా, ఒక క్లాస్ రూమ్గా మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కదా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలిసిందే. డినామినేషన్స్ అందరూ సంబంధం లేకుండానే అనేక చర్చల్లో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాడుకుంటూ ఉంటారు. ఇది ఒక శాస్త్రం. బయట నేర్చుకుంటున్నటువంటి శాస్త్రీయ సంగీతం అంతా కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉంది. కనుక ఈ కీర్తనల్ని స్వరబద్ధంగా మనం సాధన చేస్తే వాయిస్ కల్చర్ అంటే వారు సరళి స్వరాలు, జంట స్వరాలని, దాటు స్వరాలని, అలంకారాలని, గీతాలని, కృతులని ఇలాగా ఒక సిలబస్ ఉంది. అవన్నీ కూడా మన కీర్తనలో మనకుంది. వీటిని కరెక్ట్గా స్వరంతో పాడుకునే ముందు అప్పుడు లిరికల్గా మనం ప్రాక్టీస్ చేస్తే చాలు, శాస్త్రం మనకు వచ్చినట్టే. అది దీని ప్రాముఖ్యత. కనుక దీన్ని ఒక క్లాస్ రూమ్ లాగా చేసుకుని స్వరం టు స్వరం నేర్పించడం అనేది ఒక అవసరం అని మేము ఈ ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది. అది ఈ ఛానల్ ద్వారా, నెట్వర్క్ 105 ద్వారా క్రిస్టఫర్ గారు రిలీజ్ చేస్తున్నారు. ప్రతి నోట్ ప్రజలకు అందించేటట్టుగా వారు ప్రాక్టీస్ చేసి, సాధన చేసి కరెక్ట్గా పాడేటట్టుగా మనం పాడుకుందాం. అది దీని ముఖ్య ఉద్దేశం. అది అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఒక శాస్త్రము, సంగీతభరితమైన శాస్త్రం. ఆ శాస్త్రాన్ని మనం నేర్పుతున్నాం. అది ఇప్పుడు దేవ సంస్థుతి చేయవే మనస అనే కీర్తన మనం పాడుకుందాం. దాన్ని ముంగమూరి దేవదాస్ గారు రచించారు. వాగ్గేయకారులు అంటారు, సంగీతకారులు, వాగ్గేయకారులు. వాగ్గేయకారులు అంటే ఏంటంటే సాహిత్యం, సంగీతం రెండింటి మీద పట్టున్నవారు. అంటే ఒక ట్యూన్ చేసిన వారే చక్కని సాహిత్యం అందించారనుకోండి, సాహిత్యంలో కూడా వారికి నిపుణత ఉంటుంది. వారిని వాగ్గేయకారులు అంటారు. ఒకరు ట్యూన్ చేసి మరొకరు రాయడం అన్నది అది వేరు, ఇది వేరు. శాస్త్రబద్ధంగా రాసిన వారిని శాస్త్రబద్ధంగా అంచేత ఎందుకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో రాగం, తాళం అన్నీ ఉన్నాయి. వారు ఆ కీర్తనకి స్వరం ఇవ్వకపోయినా ఆ స్వరాలను ఇప్పుడు రచించి మనం నేర్పుతున్నాం కాబట్టి. కనుక కీర్తన, పాట, ఈ డిఫరెన్స్ మనకు తెలుసు, చెప్పాము ఆల్రెడీ ముందు క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఇది కూడా కీర్తన. దేవ సంస్థుతి చేయవే అన్నది సరళీస్వరాలే చక్కగా. ఇది నటభైరవి రాగంలో ఉంది. అదేంటో నేను తర్వాత చెప్తాను. ముందు నేను పాడతాను, పాడిన తర్వాత స్వరంతో మీరు పాడుతారు. నీ దేవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. సరే, స్తుతి గీతమే ఇది కూడా. ఫీల్, రాగఛాయ అన్నమాట. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయుమనా, జీవమాయే యెహోవా దేవుని పావన నామమును తించుమా, నాయంతరంగము లోవసించు ఓ సమస్తమా. అంత క్లాసిక్గా ఉంది సరే. స్వరం పాడతా చూడండి.
నీతో స్టార్ట్ అవుతుంది ఇది. అది నీ నీ నిస నిస నీ సరి మగరి సా నీ నీ నిస నిస నీ సరి మగరి సా సా నీ రే స ని ద ప మ నీ నీ నిస నిస నీ సరి మగరి సా గా గరి ని ని సరి గారి సరి పాప పాద పగమ పామగరి స నీ ని నిస నిస నీ సరి మగరి స. నటభైరవి రాగం కీర్తన పుస్తకంలో వేరే ఉంటుంది, కానీ సరిగమ పద ని స ని ద ప మగరే ఇది రాగచాయ్. నీ నీ నిస నిస నీ సరి మగరి. ఇప్పుడు నాతోనండి ఫస్ట్ ప్లేస్ పాడతాను ప్లీజ్. నీ నీ నిస నిస నీ సరి మగరి సా నీ నీ నిస నిస నీ సరి మగరి సా నీ నీ నిస నిస నీ సరి మగరి సా సా ని రి స ని ద ప మ ని ని నిస నిస నీ సరి మగరి సా ని రి స ని ద ప మ నీ నీ నిస నిస నీ సరి మగరి సా గా గరి ని ని సరి గారి సరి పాప పాద పగమ పామగరి సా గా గరి ని ని సరి గారి సరి పాప పాద పగమ పామగరి సా నీ నీ నిస నిస నీ సరి మగరి సా సా ని రి స ని ద ప మ నీ నీ నిస నిస నీ సరి మగరి సా. కీర్తన పాడు. దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమానా జీవమాయే యెహోవా దేవుని పావన నామమును తించుమా నాయంతరంగములో వసించు నో సమస్తమా కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా నీ నిస నిస నీ సరి మగరి సా ని రి స ని ద ప మ నీ ని నిస నిస నీ
సరి మగరి రెండో చరణం. జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జబ్బు లేవియును కుండజేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. స్వరమర్థం. నీ నీ నిస నిస నీ సరి మగరి నీ నిస నిస నీ సరి మగరి సరి దపమ నీ నిస నిస నీ సరి మగరి గాగరి ని సరి గారి సరి పాప పాద పగమ పమగరి సా నీ నిస నిస నీ సరి మగరి సా సాని సరి దపమ నీ నిస నిస నీ సరి మగరి దే రాగేశ. పాడేటప్పుడు కూడా సంగతి చూసారా? ఒకసారి వినండి సాయం. నీ నీ నిస నిస నీ సరి మగరి స. అంటే ఇకారం రీలోను నీలో ఉన్న ఎకారాలు అకారాలు. నీ నీ నిస నిస నీ సరి మగరి స. సాని రే సని దపమ నీ నీ నిస. అది నడక. నీ సరి మగరి స. గాగరి నీ సరి గారి సరి. అది ఫీల్. గాగరి నీ సరి గారి సరి పాప పాద పగమ పమగరి నీ నీ నిస నిస నీ సరి మగరి సాని రే సని దపమ నీ నిస. నిశ్శబ్దం అయిపోయింది సరే. అది ఆ రాగం గత పేరు అంటే అర్థం సైలెంట్ అయిపోయింది తప్ప మనసులో. దేవ సంస్తుతి చేయవే మనస. ఎందుకు చేయాలో చెప్తాడు. ఆ కారణము సంస్తుతి చేయవే. ఎందుకు చేయాలి, ఎందుకు చేయాలి చెప్తున్నాడు కదా. జీవమాయే యెహోవా నీకు చేసిన మేలను మరువకు, నీవు చేసిన పాతకంబులను మంచి జబ్బు లేవియును లేకుండజేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసుతో మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు సంఘంలో కూడా అందరూ లేచి నిలబడి ఉన్నప్పుడు మన మనసుతో మాట్లాడుకుంటూ పాడవలసిన కీర్తన. నీ నీ పాడిన అందరూ నీ నీ నిస నిస
నీ సరి మగరి సా నీ ని ని స ని స నీ సరి మగరి సా సా ని రి స ని ద ప మ నీ ని ని స ని స నీ సరి మగరి సా గా గరి ని ని సరి గారి సరి పా ప ప ద ప గ మ ప మ గ రి సా నీ ని ని స ని స నీ ని సరి మగరి సా దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా నటభైరవి స్వరాలు చెప్పమంటాం. శంకరాభరణం నాటే చెప్పారు. అంటే షడ్జము, చతుశ్రుతి రిషభము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, కైశిక నిషాదం. వెరీ గుడ్. కైశిక నిషాదం, శుద్ధ దైవతం. సో ఈ రాగాల వల్ల ఏముందంటే ప్రతి నోటు ఓపెన్ అవుతుంది మనకి పాడేటప్పుడు. ఇప్పుడు శాస్త్రం గొప్పతనం ఏంటంటే కర్ణాటక సంగీతంలో 22 మైక్రోటోన్స్ అదే ఇక్కడ 12 ఉంటాయి. 22 మైక్రోటోన్స్ని మనం పాడతాం. 22 మైక్రోటోన్స్ని 16 టోన్స్ తెస్తారు. అలా మనం ఒకసారి డిస్కస్ చేయాలి, ఒక్కొక్కటి చెప్తాం. ఈ 16 వీటిని మనం పాడేటప్పుడు ఈచ్ నోట్ మైక్రోటోన్ ఈస్ కనెక్టెడ్ టు పల్స్ అంటారు. దేర్ ఆర్ 22 పల్సెస్ ఇన్ ద హ్యూమన్ బాడీ అంటారు సంగీతకారుడు, డాక్టర్ కాదు. అదే ఆశ్చర్యం. సో మీరు పాడే ప్రతి నోటు ఒక ఓపెన్ అవుతూ ఉంటుంది అక్కడ. అందుకే సంగీతకారుడు యవనస్తుడు, ముసలితనం ఉంటుంది. అంటే ప్రతి ఎప్పుడైతే ఆ పల్స్ అన్ని ఓపెన్ అవుతూ ఉంటాయో ఎప్పుడు హెల్దీనెస్ కనబడుతుంది, యాక్టివ్నెస్ ఉంటుంది. అందుకనే మ్యూజిక్ థెరపీ. దావీదు మహారాజు సంగీతం పాడితే ఏమండి ఏమైందండి? చెడు ఆత్మ పారిపోయింది. ఏ కనెక్షన్ ఏంటి సంగీతానికి? మరి ఆ మహారాజుకి ఎవరు చెప్పారు? మరి ఆడ పొలాల్లో ఉన్న దావీదుని తీసుకొచ్చి పాడించాడు. ఆయన ఏ రాగం పాడాడో అని స్టడీ చేశాను నేను, ఏం పాడుంటాడని. దావీదు మహారాజు గిత్తీతూ ఎదుగుతున్న రాగాలు పాడాడని ఒక చరిత్ర ఉంది. దాని గురించి స్టడీ చేసినా అది దొరకల, నోటేషన్ దొరకల. సో మ్యూజిక్ థెరపీ అన్నది అక్కడ పుట్టింది, బైబిల్లోనే పుట్టింది. ఒక సంగీతకారుని రాజుని చేసేసింది. కనుక ప్రతి నోట్ సాధారణ గాంధారం, శుద్ధ దైవతం, ఇవన్నీ ఒక్కొక్క నోట్ ఒక్కొక్క పల్స్ని ఓపెన్ చేస్తూ ఉంటాయి. నీ 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 పండి నీ సరి మగరి సా నీ 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 స నీ స నీ సరి మగరి సా సా ని రి స ని ద ప మ ని ని స ని స నీ సరి మగరి సా గా గరి ని ని సరి గారి సరి పా ప ప ద ప గ మ ప మ గ రి సా ని 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 స ని స ని ని సరి మగరి సా. రెండో చన్న పాడదా, చాలా బాగుంటుంది. చావు గోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగ వేయును
పాడండి దీన్ని మీరు. నీ 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 నిస నిస నీ సరి మగరి సా సా ని రి స ని ద ప మ నీ ని నిస నిస నీ సరి మగరి సా గా గరి ని ని సరి గా రి సరి పా ప పా ద ప గ మ ప మ గ రి సా నీ ని ని స ని స ని ని సరి మ గ రి సా సా ని రి స ని ద ప మ నీ ని ని స ని స నీ సరి మ గ రి సా దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయు మానా జీవమాయే యెహోవా దేవుని పావనానామమును కీర్తించుమా. నాయంతరంగములో వసించు నో సమస్తమా ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. స్వరం పడండి. 1 నీ నీ నిస నిస నీ సరి మగరి సా సా ని రి స ని ద ప మ నీ ని ని స ని స నీ సరి మగరి సా గా కరి ని ని సరి గా రి సరి పా ప పా ద ప గ మ ప మ గ రి సా నీ ని ని స ని స ని ని సరి మ గ రి సా సా ని రి స ని ద ప మ నీ ని ని స ని స సరి మ గ రి స ని సా.